కుల, మత దురహంకారమే కాదు. ఇప్పుడు మనం సమాజంలో ఎన్నో కేసులు చూస్తున్నాం. నా హిస్టరీలోనే చాలా మందిని చూసాం. సపోజ్ ఈ అబ్బాయి ఒక ఉన్నత స్థానంలో ఉండి, ఒక ఐఏఎస్ ఆఫీసరో, లేకపోతే ఒక బిలియనీరో అయి ఉండి, ఈ తక్కువ స్థాయిలో ఉన్న ఒక ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా ఉండి, ఈ మారుతీరావు డాటర్ అయి ఉంటే, మారుతీరావు యాక్సెప్ట్ చేసేవాడు కాదా? ఓకే. డెఫినెట్‌గా చేసేవాడు. అంటే మనీ మ్యాటర్ అంటారు. అంతే కదా! మనీ, హోదా ఇవి 2. ఇప్పుడు డబ్బు హోదానిస్తుంది అనుకుంటారు. అది నిజంగా మంచితనము హోదానిస్తుంది. కానీ అది ఎవరు గుర్తించరు, గమనించరు. ఇక్కడ ఒకటి మారుతీరావు, అటు బాలస్వామి ఏమో ఆయన ప్రణయ్ వాళ్ళ తండ్రి. ఇద్దరు స్నేహితులు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి ఎక్కువ తెలుస్తుంది. మనం ఏదో పేపర్లు, టీవీలలో చూడడమే తప్ప, మనకు అంటే చూసి విశ్లేషించుకోవడమే తప్ప, మనకు వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎంతవరకు అనేది మనకు తెలియదు. ఏదో చూస్తే ఇద్దరు ముందు ఈయన వాళ్ళ షెడ్‌లోనే ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారనేది వింటున్నాం. ఎవరు? ఈ మారుతీరావు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయన బిజినెస్ అనండి, తెలివనండి, ఆయన అదృష్టం అనండి, ఏదో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి వచ్చినాడు. ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయి డబ్బుల్లో పలుకుబడితో పాటు డబ్బు ఉంటే అక్కడ పలుకుబడి వస్తుంది. ఆ విధంగా ఎదిగాడు. ఎదిగినప్పుడు ఏమైపోయిందంటే, ముఖ్యంగా ఇది సమాజం చేసిన నేరమని అని చెప్తాం. ఇప్పుడు ఆయన మారుతీరావుకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళు 10 మంది ఏమైతే ఏముందిరా, వాళ్ళిద్దరూ మనసిచ్చి పుచ్చుకున్నారు, క్యాస్ట్ది ఏముంది, పెళ్లి చేసుకుంటే పోతుంది. అదే కాదు, నీకు వారికి డబ్బు లేదనేటువంటి సందేహమే నీకుంటే, నీ డబ్బును అబ్బాయికి ఇచ్చి అబ్బాయిని బిజినెస్ చేయమను. నీకంటే పెద్ద బిజినెస్ చేస్తాడు చదువుకున్నాడు, నీకంటే బాగా చదువుకున్నాడు కదా, అమ్మాయి ఇష్టపడింది కదా అని 10 మంది చెప్పి ఉంటే డెఫినెట్గా ఈ మారుతీరావు ఇంత దూరం ప్రయాణించేవాడు కాదు. ఎందుకంటే చాలా మంది చెప్పింది ఏమిటంటే, పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షన్లో కూడా పాలు పంచుకున్నాడు ఈయన అని. సో అప్పటికి కూడా ఏమి లేదు. తర్వాత అక్కడ ఏమికొచ్చింది, అమ్మాయి గర్భవతి అయింది. 10 మంది 10 రకాలుగా తన కులస్తులు, ఏమిట్రా నువ్వెక్కడ, నీ తాహత ఎక్కడ, నీ నీ అంతస్తు ఎక్కడ అని 10 మంది అన్న దాంట్లో ఈయన హర్ట్. అరే ఏంటి ఈ విధంగా జరిగింది, ఎట్లా తలెత్తుకోవాలో సమాజంలో. కానీ సమాజము ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు హిజ్ ఓన్ లైఫ్. సమాజంలో 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అందరూ అనుకునేది మీరు ఆ విధంగా ఆలోచన చేస్తే మీరు బ్రతకలేరు సమాజంలో. కాబట్టి కాకపోతే ఒకటి, ఏమైతుంది, నేను ఇచ్చి చేశాను, వాళ్ళిద్దరు ఇష్టపడినారు, సంతోషంగా ఉంటున్నారు, అది నాకు చాలు. ఎవరికిచ్చిన, సపోజ్ ఓ కోటీశ్వరుడికో ఉన్నతాధికారికో ఇచ్చి పెళ్లి చేసి ఉంటే, వాడు ఈ అమ్మాయిని రోజు రాసి రంపాన పెడుతూ ఉంటే అంతకంటే నరకం ఏముంది? ఏదో ఇష్టపడినారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, సంతోషంగా ఉంటారు. ఆ ఆస్తి అంటావా, నేను ఇస్తాను నా ఆస్తి అని చెప్పి ఆయన మనసులో ఊరటపడి 10 మందికి అదే ఆన్సర్ ఇచ్చి ఉంటేనో, లేదా 10 మంది కూడా ఏం కాదులేరా నేనున్నానని 10 మంది స్నేహితులు, ఆ కుల పెద్దలు కూడా ఏం కాదు చేసినావు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారులే వదిలే అని ఉంటేనో, ఈ మారుతీరావు ఈ అబ్బాయిని సుపారీ ఇచ్చి చంపే అంత దూరం పోయిండాడు కదా. సో దీన్ని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు. ఇక్కడ కులం కాదు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నతాధికారులుగా ఉండి అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక పెద్ద కులం మనం అనే అనుకుందాం, వాళ్ళని ఇష్టపడినప్పుడు కాళ్ళకి మొక్కి దండం పెట్టి మా అమ్మాయిని చేసుకుంటున్నాం మహాభాగ్యం అని చెప్పి పెళ్లి చేసిన వాళ్ళు కొల్లలు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అంతస్తు, మనీ తారతమ్యమే తప్ప కుల అంతరం కాదు, కానే కాదు. ఆ విధంగా ఆలోచన చేసి అది ఇప్పుడు ఈ విధంగా చాలా సమాజంలో కొన్ని కేసెస్ తీసుకుంటే ఈ విధంగా జరిగినవి బయటకు వస్తాయి చాలా. మొన్నటికి మొన్న చూడండి, ఇంకోటి, మనుషులు ఇటువంటి నేరం చేసేకి ముందు, అరే నేను వాడిని చంపుతాను, చంపిన తర్వాత నా కుమార్తె ఒక భర్తను కోల్పోతుంది, అందులో గర్భవతి, రేపు పిల్లాడిని కంటారు, పిల్లోడిని కొంటే కూడా మీ మామ ఇట్లాంటివి చేశాడు అంటారు. ఈ అబ్బాయిని చంపితే ఏమైపోతుంది, అమ్మాయి జీవితం, ఎవరన్నా ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అంటారు, అమ్మాయిని కాకులాగా పొడుస్తారు సమాజం. సో
అప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేసామా? అమ్మాయే పుట్టింది అనుకో, అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు పుట్టినారనుకో, వాళ్ళ మీద ఈ మచ్చ ఉంటుందా? డెఫినెట్‌గా ఉంటుంది. ఉంటుంది కదా. హ్మ్. పోనీ ఆ అబ్బాయిని చంపిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు శోభను మిగిల్చావు కదా. పోనీ నువ్వేమన్నా బాగుపడ్డావా? నీవు ఒకటే కుమార్తె, ఆమె సుఖాన్ని సంతోషాన్ని చూడాల్సిన వాడివి. ఆల్రెడీ నీకు 40-50 ఇయర్స్ అయినాయి. ఇక నువ్వు బ్రతికితే మహా 20 ఇయర్స్ బతికేవు, 30 ఇయర్స్ బతికేవు. సో నువ్వు హ్యాపీగా వద్దు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారులే వాళ్ళ జోలికి పోకుండా నువ్వు హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతికుండొచ్చు. నువ్వు అంతకు వాళ్ళ కాదు, నీకు కక్షగా ఉందనుకోండి, నీ ఆస్తిని ఏ అనాథాశ్రమాలకో లేకపోతే గుళ్ళకో రాసి లేదు, దాన ధర్మాలు చేసి మంచి పనులు చేయాల్సి ఉంటుంది. లేదు, నువ్వు ఇంకా మంచివాడు అయితే అమ్మాయికి, అరే అబ్బాయికి మంచి బిజినెస్ చేయరా బాబు, నువ్వు రా ఉండు, ఇదంతా నువ్వే చేసుకో అని చెప్పి మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా మారుతిరావు గురించి. కానీ అమృత, ప్రణయ్ ఏం ఆలోచించాల్సి ఉండే సార్? డెఫినెట్గా అమృత, ఎందుకంటే తండ్రి ఎంత ఎక్కువగా ప్రేమించి ఉంటే కుమార్తెని, అందరూ పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, కొందరు అతిగా ప్రేమిస్తారు. సో పిల్లల్ని ఎవరు ప్రేమించకూడదు, వాళ్ళ చావుని వాళ్ళ అంతాన్ని లేకపోతే వాళ్ళ దుఃఖాన్ని చూడాలనుకొని ఎవరు పెంచరు. ఎవరైనా తల్లిదండ్రులు మన పిల్లవాడు సంతోషంగా ఉంటే 10 కాలాల పాటు చూడాలనే ప్రతి ఒక్కళ్ళు భ్రమపడతారు. సరే, కానీ తల్లిదండ్రులు అరే నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఈ తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఉంటుందా కాదా, వాళ్ళకు మానసిక క్షోభని ఏమైనా మిగులుస్తామా అనేది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చూడాలి. చూసి నేను ప్రేమించడం తప్పని చెప్పడం, ప్రేమించండి, కానీ ప్రేమించిన తర్వాత దాన్ని నిభాయించేటువంటి పరిస్థితులు కూడా ఎదురు చూడాలి. అంతేగాని ఇప్పుడు ప్రేమించారు మీరు, సరే ఆ అబ్బాయిని ఉన్నత స్థాయిలో, ఈ అమ్మాయి అంత తొందరపడి పెళ్లి చేసుకోకుండా వాడిని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో ఇంకోటి ఏమైపోయింది, వాళ్ళు ఇద్దరు కూడా ఒప్పించుండొచ్చు. లేదు, ఈ మారుతిరావును ఒప్పించడానికి కొంచెం టైం తీసుకునవచ్చు, కానీ ఒప్పించింటే బాగుండేది, మేబీ ఖచ్చితంగా బాగుండేది, ఇంత దూరం జరిగేది కాదు. సో తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైంది, అమ్మాయి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు కాదని, ఆయనేమో ఈ డబ్బు మునిసిపాలిటీతో వేరే వాళ్ళని చూసి ఆయన చంపేశాడు. చంపితే ఏమైపోయింది, అల్లుడిని చంపేశాడు, ఏమైంది, చివరికి కేసు అయింది. ఎవ్వరికి కూడా ఒకటి, ఎవరినైనా చంపాలి అనే ఈ మత దురంకారమో లేకపోతే డబ్బుల వ్యామోహంలోనో కులాంతర వివాహాలను చంపేవాళ్ళు ఒకటి ఆలోచన చేయరు. చంపిన తర్వాత వేర్ యూ స్టాండ్, పోలీసులు పట్టుకుంటారు, కేసు పెడతారు, నిన్ను జైల్లో పెడతారు. మీకు ఎప్పుడు పెళ్లి జరిగేది ఆ ఊర్లో వాళ్ళకో ఆ పక్క గ్రామాలకో తెలుస్తుంది, అంతేనా? అవి ఇప్పుడు మారుతిరావు ఎవరో, ఇప్పుడు అమ్మాయి పెళ్ళైనప్పుడు మారుతిరావు ఎవరో తెలియదు, అమృత ఎవరో తెలియదు, బాలస్వామి ఎవరో మనకు తెలియదు. ఆ మిర్యాలగూడ వరకేనో ఆ నల్గొండ వరకేనో ఎంతో అంతవరకే తెలిసేది. ఇప్పుడు ఏమైంది, మొత్తం దేశం అంతా కూడా కూస్తూ ఉంది మీ గురించి. ఇది పరువు పోగొట్టుకోవడం కాదా? ఎందుకు చేశారు ఈ పని? ఇంకో విషయం, సో మీరు పరువు కోసం హత్య చేసి మీరు ఏమైనా సుఖపడ్డారా? మీరు జైలుకి పోయినారా? తర్వాత ఆ జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రతికే ఉంటే ఆయన కూడా